హలో హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే సీఎం గారి గురించి ఇప్పుడు మాట్లాడిన దాని గురించి చేద్దాం అనుకుంటున్నాం. చెప్పండి. చెప్దాం. అదే మోడీజీ పెద్దన్న అని చెప్తున్నాడు కదా మేడం. అవును, వాళ్ళిద్దరు ఒకటే అని అర్థమైంది. ఇవాళ బాగా అర్థమైంది. ఇంతకుముందుకే అర్థమైంది కానీ ఇవాళ ఇంకా బాగా అర్థమైంది మేడం. ఇవాళ మంచిగా చెప్పిండు కదా, నేను ఏం అడగదలుచుకోను ఏం అనదలుచుకోను అని. అందుకే అంటారు చూసినావా, ఒక సామెత ఉంటది, మనం అంటుంటాం, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి డాష్ డాష్ గుడిసెలు అన్నట్టుగా చేసేవన్నీ చేసుకుంటా మళ్ళీ బదనామంతా ఒకరి మీద పోయాలి. ఇప్పుడు ఆయన గట్టెక్కాలి అంటే ఆయనకు బీజేపీ ఖచ్చితంగా అవసరము. బీజేపీని మోడీని పొగడకుంటే ఆయనకు తప్పదు. ఎందుకంటే ఈ రోజు ఒకటి వచ్చింది కదా మేడం, సుప్రీంకోర్టులో ఈ రోజు వచ్చింది కదా, చట్టసభల్లో లంచాలు ఇస్తే తీసుకుపోయి జైలు వేయాలి. జైల్లో ఇవి వాళ్ళ సేమ్ ఇప్పుడు తప్పదు. ఎందుకంటే మోడీ భజన తప్పదు. అది మోడీ చేస్తున్న డ్రామా జిమ్మిక్లు ఈడ ఉన్నాయి ఎక్కువ అని అర్థమైతుంది. అంటే ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక వేదిక మీద ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, సరే ప్రధానమంత్రి వస్తున్నాడు, ప్రోటోకాల్ ప్రకారము నువ్వు రిసీవ్ చేసుకోవాలనుకుంటే అంత ఒబీడియంట్ గా మోడీజీ పెద్దన్న నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా చెయ్యి అనేసి ఆయన చెప్పడం అంటే ఏంది ఒప్పందాలు ఏంది చెప్పు మరి. మళ్ళీ మీరు ఏమన్నాడు ఆడ మోడీ కూడా ఏమన్నాడు, ఈడ కాళేశ్వరాన్ని ఏం చేస్తలేదు కాంగ్రెస్, మళ్ళా మేమేం చేయాలనుకుంటున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న లెవెల్లో ఆయన చెప్తున్నాడు. ఈయనేమంటుండు బీజేపీని మేమేమన్నా. మంచి డ్రామాలు, మంచి డ్రామా, ఎంత డ్రామా అంటే అంత డ్రామా నడుస్తుంటది. ఎంత అంటే మరీ పిచ్చోళ్ళని ఎర్రోళ్ళని చేస్తున్నారు మేడం ఇప్పుడు ఇక తెలంగాణ వాళ్ళని. ఇప్పుడు మొన్నటికి మొన్న ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఎవరికి ఓటేసినా కూడా ఆ ఓటు మురికాలువల పడ్డట్టే అన్నారు. మరి ఇవాళ పోయి నువ్వే చెప్పి మళ్ళీ నువ్వు మోడీజీ పెద్దన్నంటే ఇలా ఏమన్నాలంటే ఢిల్లీలో కయ్యం పెట్టుకుంటారు, గల్లీలో కలిసి ఉంటారు. అయితే మొన్న 5 రోజుల క్రితం ఏమన్నాడు, మోడీ గుజరాత్ ని బాగు చేస్తుండు, అది చేస్తుండు, ఇది చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటుండు, గుజరాత్ మోడల్ లో చేయాలి అని అన్నాడు. అరే ఆయన మాటకు ఆయనకే లేదు. ఇప్పుడు ఒక మాట రేపు ఇంకో మాట, ఇప్పుడు ఒక మాట రేపు ఇంకో మాట, యూటర్న్ మొత్తం యూటర్న్. జనాలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక చాప కింద నీరులాగా చేసుకుంటున్న ఒప్పందాలని ప్రజలు గమనించుకోవాలి. అరే అంటే మన కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా అబద్ధాలు, ఎక్కడ కూడా లేదు, కళ్ళ ముందే కనబడుతున్నాయి అబద్ధాలు. అసలు బీజేపీ కూడా చాలా ఇప్పుడు బీజేపీ కూడా ఒక రామ మందిరము ఒక అక్షంతల పేరుతోటి వద్దు మేడం. ఎందుకు ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు, ప్రతి మన గుడి ఉంది, రామాలయము మనకు కూడా ఉంది, అయోధ్య అదేంది భద్రాచలము, గుడి పేరు చెప్పి ఇంకెన్ని రోజులు మేడం అడిగేది. దేశం లేనప్పుడు గుడి 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 చెప్తే అయిపోతుందా? మరి మినిమం కామన్ సెన్స్ అన్న ఉండాలి చూసేటోళ్ళకు. జై శ్రీరామ్ ఆ రకంగా అంటే మనకు హిందూ అనగానే అంటే మనమే పూజించని దేవుళ్ళు కాదు, మనకు తెలవని నామాలు కాదు, మనకు తెలవని ప్రార్థనలు కాదు. కానీ ఏం చేస్తారంటే ఆ రకంగా పాలసీని అంటే ఆ రకంగా మైండ్ లో వాళ్ళని ఎక్కించుకుంటూ పోతే బీజేపీ కూడా ఏంటి తెలుసా, మెల్లగా చాప కింద నీరులాగా పోతుంది. పోయింది మేడం. ఏంటంటే మీరు గుడికి పోన వాళ్ళు జై శ్రీరామ్ అన్నోడు వీడి హిందువే గాడిగా, వాళ్ళనే పోతారో లేదో కానీ మనందరం పోయేటోళ్ళమే, మనందరం ఇదే. నిజంగా అక్షంతలు ఇంతమంది చూడు అక్కడ నేను ఈ రోజు నేను వాటిని అవమానిస్తలేను కానీ ఆడ గుడి కాకముందుకే అక్కడ బాలరాముడు రాకముందుకే దేశవ్యాప్తంగా అక్షంతలు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ అక్షంతలతోటి ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నం ఉంది చూడండి. అది ప్రజలు గమనించాలి. గల్లీ గల్లీ తిరిగారు మేడం, గల్లీ గల్లీ ఇప్పుడు మీకు దేశవ్యాప్తంగా ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల ఇంట్లోకి అక్షంతలు రాకుండా ఉన్నాయా? వచ్చినాయి. ఆ అక్షంతలు దేవుడి దగ్గర భద్రపరుచుకొని పెట్టుకున్నారు, అది ప్రజల గొప్పతనం. కానీ బీజేపీ కోటేయాలి అంతే దాన్ని. కానీ అక్షంతలు వంచి ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్నారు చూసారా, మైండ్ డైవర్ట్ చేసేసిరు. ఎగ్జాక్ట్లీ. కానీ సైకలాజికల్ గా మైండ్ డైవర్ట్ చేసిరు మనుషుల్ని. అంటే ఒక ట్రాన్స్ ఏంటంటే ఇక మోడీ అంటేనే రాముడు, రాముడు అంటేనే మోడీ. ఇక ఏం లేకపోయినా పర్లేదు, తినకపోయినా పర్లేదు, తాగకపోయినా పర్లేదు, మనకు విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఏవి వద్దిగా. ఓన్లీ దేవుణ్ణి దండం పెట్టాలి, అక్షంతలు చూడాలి, మోడీ జపం చేయాలి అంతే. అంటే తెలివిగా ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు. అంటే వీళ్ళొక టైప్ ఉన్నారు కాంగ్రెస్, ఇక బీజేపీ ఒక టైప్, వీళ్ళేమో
ఇప్పుడు వచ్చిన సీఎం కొంచెం రెబల్ గా లేడు కదా మేడం, అన్ని ఆయన చుట్టూ తట్టడానికి కేసులు అవన్నీ ఉన్నాయి కదా. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏముంది, అందులో పోయి పడ్డాక ఏం చేయలేకుర్రు. ఈయనకు 33 ఉన్నాయి కేసులు. ఈ 33 నుంచి ఇప్పుడు కాపాడుకోవాలంటే ఇప్పుడు మోడీ నామ జపం కావాలి. ఏమో మేడం డౌటే. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఈ సీఎం నెక్స్ట్ బీజేపీ సీఎం అయినా పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే ఏడైతే ఏందమ్మా, గవర్నమెంట్ మాత్రం మారుతుంది కానీ సీఎం ఒకడే ఉండాలనేది ఆయన ప్లాన్ అదే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెనకటి నుంచి ఎప్పుడో ఉంటున్నాం, మా తాతల నుంచి ఉంటున్నాం కాంగ్రెస్ లో అనే వాళ్ళకి లేదు కదా అది. వాళ్ళు కూడా ఈయన చిన్న బానిసల్లాగానే ఎవరు. అయినా మేడం ఎప్పుడైనా కేసీఆర్ ఒక్కడి తప్పించి ప్రతి ఒక్కడు బానిసలే. ఏంది ఢిల్లీకి మనకు బానిసత్వం తప్ప ఏం తెలియదు అన్నట్టు చేసేసిరు నాయకులు. ఇప్పుడు వాస్తవానికి రోజు కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు అయితే ఒక పాలసీస్ మాట్లాడి రావచ్చు ప్రోటోకాల్ ప్రకారము, సరే పోయిన తప్పు పట్టం. కానీ ఆడబోయి ఆయన నిన్ను పొగుడ్డు, ఆయన పొగుడ్డు అంటే అర్థమైంది. ఇక్కడికి మీరు ఎక్కడ శత్రువులు? మీరు లోపల మొత్తం లోపాయికారి ఒప్పందనాలు ఇవాళ ప్రజా వేదిక పైన కూడా బయటపడ్డాయి కదా. ఆల్రెడీ నిజం అయింది మేడం. ఒక్క కేసీఆర్ ని ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ లేని చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదంతే, అది నిజమైపోయింది. ఆల్రెడీ అన్ని అర్థమవుతున్నాయి మేడం. కానీ మొత్తానికి మనలాంటి వాళ్ళు చెప్పడం కంటే వాళ్ళే ఒక వేదిక సందర్భంగా చెప్పిర్లేండి, అదొక మంచి రోజు, మంచి పరిణామం. మేమిద్దరం ఒకటే అని చెప్పుకొచ్చుకున్నారు. ఈయన అంతా మనుషుల్ని గజిబిజి చేస్తుండు మేడం. అంటే ఏం అర్థం కాకుండా చేస్తుండు, అంటే వాళ్ళు ఏం ఆలోచించుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా చూడు, కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక పీరియడ్ లో ఉంటారు వాళ్ళు, మంచో చెడో బాగా చేద్దాం అనే మూడ్ లో ఇంకా తెలంగాణ ప్రజల్ని పెట్టిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా ఏం తెలుసుకోలేని జనాల్ని ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, ఒకసారి అవునంటుండే, ఒకసారి కాదంటుండే, ఒకసారి మంచి అంటుండే, ఒకసారి అది ఏం తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. తెలుసుకోవాల్సింది ఎవరు? తెలంగాణ ప్రజలే తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోకుంటే ఏం లేదు మేడం. ఇప్పుడు కేసీఆర్ కి ఏం కాదు, కేటీఆర్ కి ఏం కాదు, హరీష్ రావుకి ఏం కాదు, మునిగిపోయేది ఎవరిని అంటే తెలంగాణ ప్రజలే. అంతే కదా, ఇంకెవ్వరు ఏం మునిగిపోరు, ఏం కాదు, ఎవరికి ఏం కాదు. వాళ్ళకేముంది మేడం, వాళ్ళు ఎట్లయినా రాజకీయం చేస్తారు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత అయినా వాళ్ళు వస్తారు. బతుకులన్నీ భాగమైపోయేది ఎవరి అంటే మనవి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కగా వివరించారు. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, నాటివేంద కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా తెలంగాణకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించుకోవాలి. ఈ రోజు ఒక వేదికగా అది ఎంత బట్టబయలైందో కూడా చూసినాం.